వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ నిరసిస్తూ హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలపడానికి వెళుతున్న నాయకులను ఆమన్గల్ పోలీసులు అరెస్ట్ చేయడంతో నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా దేవరకద్ర మండలం బల్సుపల్లి గ్రామంలో గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా మార్కెట్ లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. ప్రైవేట్ పత్తి ధర 7,000 రూపాయలు, సిసిఐ పత్తి ధర 7,521 రూపాయలు ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. గురువారంతో పోలిస్తే ప్రైవేట్ సిసిఐలో ధరల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. కనీస మద్దతు ధర 10,000 రూపాయలు చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరలను ప్రోత్సాహకంగా అందిస్తున్న బోనస్లు పొందాలని ఏఓ డి తారాదేవి కోరారు. కామేపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను సొసైటీ సీఈఓ గాదే నాగయ్యను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శిగా రత్నం ప్రదీప్ విజయం సాధించడంతో కాశీపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని పలు వీధుల్లో బైక్ ర్యాలీతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని తోపనపల్లిలో కాంగ్రెస్ నాయకులను, అధికారులను రైతులు నిలదీశారు. తమ భూములు ఆక్రమించుకొని క్రషర్ నిర్మాణం కోసం తమ భూముల్లో హద్దురాళ్లు అధికారులు ఏర్పాటు చేస్తూ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డదారిలో పట్టా చేసుకుని తమ భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని రైతులు అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ దివాకర్ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు, పదాలను ఉపయోగిస్తూ ఓ పీడీఎఫ్ పత్రికలో వార్త ప్రచురించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా జిల్లా మెజిస్ట్రేట్ పై నిరాధారమైన వార్తలు రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దిలావర్పూర్ మండలం న్యూలోలంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు పాలాభిషేకం చేశారు. 10 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి, సంక్షేమ పనులను 10 నెలల్లోనే చేసి చూపించిన గొప్ప సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 సంవత్సరాల్లో ₹1,00,000 మాఫీ చేయలేని బీఆర్ఎస్ పార్టీకి రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఏఎంసీ చైర్మన్ భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేములవాడకు చెందిన లేడీ హోంగార్డ్ అనూష బడా బాబులను టార్గెట్ చేస్తూ వాళ్ళను బెదిరిస్తూ లక్షల్లో డిమాండ్ చేస్తుంది. అలాగే రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ దగ్గర 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకొని తిరిగి అడిగితే పెళ్లి చేసుకున్నట్లు మార్పింగ్ ఫోటోలు సృష్టించి బ్లాక్మెయిల్ చేసింది. పరువు కోసం అతను డబ్బు ఇచ్చాడు. పదే బ్లాక్మెయిల్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహేశ్వరం నియోజకవర్గం అమీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ జనప్రియ మహానగర్లోని 7వ బ్లాక్ సెల్లార్ అక్రమ నిర్మాణం జరుగుతుందని పలుమార్లు కమిషనర్ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని నిరసనగా మున్సిపల్ కార్యాలయం ముందు 31వ డివిజన్ కార్పొరేటర్ కొంత విజయలక్ష్మి రాజు నిరసన వ్యక్తం చేశారు.